హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో మహిళల అక్రమ రవాణా అంశం ఎన్నికలకు ముందు చాలా పెద్ద దుమారం లేపడం చూసాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది మహిళలు అక్రమ రవాణాకి గురయ్యారు అంటూ ఒక సంచలన ఆరోపణ చేశారు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పైన. ఆయన ఈ ఆరోపణ చేస్తున్న క్రమంలో గ్రామాల్లో వాలంటీర్ల ద్వారా మహిళలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పెద్దల అండదండలతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళల్ని అక్రమంగా విదేశాలకు తరలించారు, మహిళల అక్రమ రవాణా జరిగింది, ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది అంటూ అలిగేషన్ చేశారు. ఈ అలిగేషన్ చేస్తున్న క్రమంలో వేగ్గానో లేదో పొలిటికల్ విమర్శగానో దాన్ని మాట్లాడి వదిలేయటం మాత్రమే కాకుండా చాలా స్పష్టమైన నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు ఆయన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పైన. ఏంటి ఆ స్పష్టత, ఏంటి ఆ నిర్దిష్టత అంటే ఆయన ఆ సమయంలో చెప్పిన మాట కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు ఈ మేరకు సమాచారం అందిందనే విషయాన్ని చెప్పారు. ఈ స్థాయిలో మహిళల అక్రమ రవాణా దేశంలో మరి ఇంకెక్కడా కూడా జరగట్లేదనే విషయాన్ని చెప్పారు. ఈ స్థాయిలో మహిళల అక్రమ రవాణా అనేది ఆర్గనైజ్డ్గా జరుగుతోంది, ప్లాన్డ్గా జరుగుతోంది, ప్రభుత్వం వైపు నుంచి అధికార పార్టీ వైపు నుంచి జరుగుతోంది అని చెప్పారు. దానికి వెపన్స్గా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు పనిచేస్తున్నారనే విషయాన్ని కూడా చెప్పారు. ఏ గ్రామంలో ఎవరు ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఏంటి అనేది వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులకు చేరవేస్తే ఆ ముఖ్యులు అటువంటి మహిళల్ని గుర్తించి ఇక్కడ నుంచి వాళ్ళని ట్రాఫికింగ్కి తరలించారు అనేది ఆయన చెప్పిన మాట, ఆయన చేసిన అలిగేషన్. అంతేకాదు కేంద్ర నిఘా వర్గాలు, ఇంతకుముందు చెప్తున్నట్టుగా కేంద్ర నిఘా వర్గాలు ఈ అంశాన్పైన వాళ్ళ దృష్టికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు తనకి చెప్పారు, ఈ విషయాన్ని మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయండి అంటూ కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పాయి కాబట్టి మీకు చెప్తున్నాను అంటూ వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ అంశంపైన చాలా పెద్ద ఎత్తున రాజకీయ వేడి కూడా అప్పుడు చూసాం. వాలంటీర్లు తమని పవన్ కళ్యాణ్ అవమానించారు అంటూ మాట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో నేను వెనక్కి పోవట్లేదు, దీనిపైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది అంటూ మాట్లాడారు. సో కొంతమంది కేసులు కూడా పవన్ కళ్యాణ్ గారి పైన పెట్టారు. సో ఈ విషయాన్ని తేల్చాలి అంటూ చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కొంతమంది మహిళా ఎమ్మెల్యేలు వేసిన ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు ఈరోజు సమాధానం చెప్పారు. ఆమె చెప్పిన సమాధానం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన నమోదైన మొత్తం సంఘటనలు కేసులే 30. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట 30,000. ఆంధ్రప్రదేశ్లో నమోదైన కేసులే 2019 నుంచి 24 వరకు ఉమెన్ ట్రాఫికింగ్కి సంబంధించి నమోదైన కేసులే 30గా చెప్తున్నారు. సో ఈ 30 కేసులు నమోదైతే కేసులో దాదాపు 99.5%, 99.5% సక్సెస్ రేట్ ఉంది. అలా ట్రాఫికింగ్కి గురైన కేసుల్లో మహిళలను మళ్ళీ మేము వెనక్కి తీసుకొచ్చాము అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ప్రస్తుత హోంశాఖ అసెంబ్లీకి చెప్పిన సమాచారం ఇది. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పెద్ద ఎత్తున వేల కొద్దీ ఆంధ్రప్రదేశ్లో మహిళలు అక్రమ రవాణా చేశారు, జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు అర్థం లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యల్ని ఒకసారి మాత్రమే కాదు రిపీటెడ్గా చేస్తూ వచ్చారు, ఇది నిజం అంటూ చెప్తూ వచ్చారు. అంతేకాదు ఆ తర్వాత దాన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మొత్తం డేటాని హైదరాబాద్లోని ఒక ప్రాంతంలో స్టోర్ చేసి పెడుతున్నారనే మాట కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఇప్పుడు హోంశాఖ మంత్రి అసెంబ్లీ వేదికగా కూటమికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ అంశాన్ని చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఈ అంశంలో గత ప్రభుత్వం పైన కేవలం దుష్ప్రచారం మాత్రమే చేశారా, దీనికి సంబంధించి ఇంకా ఏం ఆన్సర్ చెప్తారు? ఈ ఉమెన్ ట్రాఫికింగ్కి సంబంధించి పదే కాన్షియస్గా చేసిన విమర్శలు అబద్ధమని కూటమి సర్కారే చెప్తున్న నేపథ్యంలో జనసేన అధినేత రియాక్షన్ ఏ రకంగా ఉంటుందనే చూడాలి. ఇది న్యాచురల్గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రచార అస్త్రంగా మారబోతోంది. మా ప్రభుత్వంపై ఇలా దుష్ప్రచారం చేశారు, ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ దగ్గర ఉన్న లెక్కల ప్రకారమే మహిళల అక్రమ రవాణా కేసులే 30 అని చెప్తున్నారు కాబట్టి మీరు గతంలో చేసింది తప్పని ఒప్పుకోండి అంటూ ఒక అటాక్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కూటమి సర్కార్ పైన మొదలుపెట్టింది. సో ఈ అంశానికి సంబంధించి జనసేన రియాక్షన్ ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తుంది. జనసేన ఈ అంశంపైన ఎలా రియాక్ట్ అవుతుంది అని చూడాల్సి ఉంది.